హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి క్రియేటింగ్ HTML డాష్బోర్డ్ రిపోర్ట్ ఫ్రమ్ ద కమాండ్ లైన్. కమాండ్ లైన్ నుంచి మనం ఎలా ఒక HTML రిపోర్ట్ డాష్బోర్డ్ని క్రియేట్ చేయాలనేది చూస్తాం. ఓకే, మన ప్రీవియస్ సెక్షన్లో తీసుకుంటే ఒక సింపుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి దాని ద్వారా మనము ఎడిట్ చేసాం కదా, సేమ్ దాన్ని నేను రీక్రియేట్ చేస్తాను. ఓకే, ఒక సింపుల్ ఫార్మాట్లో. ఓకే, మనం ఆల్రెడీ చూసాము. ద సేమ్ కోడ్ మళ్ళీ నేను ఒకసారి రాస్తాను. టెస్ట్ ప్లాన్కి వచ్చి HTML అండర్స్కోర్ డాష్ బోర్డ్. ఓకే, దీనికి ఒక థ్రెడ్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ థ్రెడ్కి ఒక HTTP శాంప్లర్. ఓకే, ఇది నా శాంప్లర్. ఇక్కడ లాస్ట్ టైం మనం ఎలాగైతే క్రియేట్ చేసామో సింప్లెస్ట్గా అదే సేమ్ దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే, మనకి ఇంకా అసర్షన్స్ అవి కూడా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, ఇప్పుడు నేను ఈ థ్రెడ్ గ్రూప్కి నేను లూప్ కౌంట్ వచ్చి 20 ఇస్తున్నాను. ఓకే, 1 యూజర్ ఫర్ 20 లూప్ కౌంట్స్. ఓకే, ఇది నేను సేవ్ చేస్తాను. HTML అండర్స్కోర్ డాష్. ఓకే, సేవింగ్. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇది నేను సేవ్ చేశాను కదా. ఇప్పుడు మనకు దీన్ని మనం రన్ చేయాలి. ఎలా రన్ చేస్తాము అంటే మనకు ఫస్ట్ పర్టికులర్గా మనకు సి డ్రైవ్లోకి వచ్చేసి మన జీమీటర్లోకి వెళ్ళి అండ్ బిన్ ఫోల్డర్ ఉంది కదా, ఇందులో మనకు చూస్తే నేను ఒక CSV ఫైల్ అనేది చేశాను. ఒక CSV డేటా అండర్స్కోర్ టెస్ట్ డేటా అనేది. ఓకే, అండ్ సేమ్ దాన్ని నేను ఇంకొకసారి కాపీ అండ్ పేస్ట్ ఇట్. రీనేమ్లో రిజల్ట్స్ అని చెప్పి రిజల్ట్స్ CSV ఫైల్ కింద క్రియేట్ చేశాను. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఫైల్లో నేను ఏం చేస్తాను అంటే నా ఆల్రెడీ ఉన్న దాని డేటా అంతా డిలీట్ చేశాను. ఓకే, టోటల్ అంతా డిలీట్ చేసాం, సేవ్ చేసాం అండ్ క్లోజ్ చేసాం. ఓకే, ఈ పర్టికులర్ దాంట్లో మనము ఒక రిజల్ట్ అనేది లాస్ట్ టైం నేను ఒక రిజల్ట్ CSV ఫైల్లో మనం ఎలా చేస్తాం అనేది నేను చెప్పాను కదా, ఆ సిమిలర్ ఫార్మాట్ మళ్ళీ మనం అదే ఫార్మాట్లో క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ బిన్ ఫోల్డర్లో ఓకే ఆ జీమీటర్ స్పేస్ -n-t. ఓకే, జీమీటర్ ఫైల్ యొక్క లొకేషన్ ఇక్కడ మనకు జీమీటర్ ఫైల్ స్లాష్ మనకు HTML మనం క్రియేట్ చేసిన సేవ్ చేసిన ఫైల్ HTML డాష్బోర్డ్. HTML డాష్బోర్డ్ 1 minute. మనకి ఇక్కడ HTML డాష్బోర్డ్ ఇక్కడ ఉంది. ఓకే, స్లాష్ HTML డాష్బోర్డ్ కాపీ చేసుకుంటున్నాం. ఆ పర్టికులర్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ దెన్ -l స్పేస్ మనకి కావాల్సిన ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ రిజల్ట్ ఫైల్ అనేది మనము పెట్టాలి. రిజల్ట్ ఫోల్డర్ వచ్చేసి జీమీటర్లో బిన్ ఫోల్డర్లో రిజల్ట్ అనేది ఉంది. ఓకే, అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఓకే, దీని తర్వాత మళ్ళీ మనకు ఒక అవుట్పుట్ ఫోల్డర్ డైరెక్టరీ ఎక్కడైతే మనం స్టోర్ చేద్దాం అనుకున్నామో ఆ పర్టికులర్ లొకేషన్లోకి మనం స్టోర్ చేయాలి. ఓకే,
ఫస్ట్ మనము ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. అంటే దాని యొక్క రెస్పాన్స్ అంతా స్టోర్ చేసుకొని, అది సమ్మరీ చేసుకొని అందులో స్టోర్ చేస్తాం. ఓకే. మనకు సమ్మరీ అనేది రెడీ అయ్యింది. ఓకే. తర్వాత మనం ఇక్కడికొస్తే ఈ ఓపెన్ చేసామనుకోండి 20 టైమ్స్ అనేది మనకు ఈజీగా మనకు లోడ్ అయ్యేసేయండి. ఓకే. నేను క్లోజ్ చేస్తున్నా. ఓకే. క్లోజ్ చేసేసి పైకెళ్ళేసి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ అని ఉంది కదా! ఇందులో గాని లేదంటే రిజల్ట్ అనే ఒక ఫోల్డర్‌లో గాని మనం ఒక పెట్టాలి. ఓకే. మనకి ఏదైతే అనుకున్నామో ఆ పర్టిక్యులర్ HTML రిపోర్ట్ సంబంధించి నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. రిజల్ట్స్. ఓకే. ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో నాకు స్టోరేజ్ అవ్వాలనే దాని గురించి నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇదే బిన్ ఫోల్డర్ ఫస్ట్ జేమీటర్ అనేది ప్రొవైడ్ చేయాలి కమాండ్. ఓకే. జేమీటర్. ఓకే. అండ్ -g. ఓకే. లొకేషన్ ఆఫ్ ద CSV ఫైల్. మనకి ఎక్కడైతే లొకేషన్ ఉందో ఈ పర్టిక్యులర్ ఈ ఫైల్ యొక్క లొకేషన్. ఓకే. కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఓకే. Then -o. -o, it will become an output. Okay. లొకేషన్ ఆఫ్ ద డైరెక్టరీ. వేర్ ద లొకేషన్ అనేది మనకు ఉండేది బిన్ ఫోల్డర్ లోని స్లాష్ రిజల్ట్స్ ఉంది కదా! సారీ. ఇక్కడ రిజల్ట్స్ ఫోల్డర్. ఓకే. ఈ ఫోల్డర్ లోపల మనకు రిజల్ట్ అనేది స్టోర్ కావాలని చెప్తున్నాం. ఓకే. ప్రీవియస్ ఏం చేసాం మనం రిజల్ట్ అంతా స్టోర్ చేసాం. ఏమిట్లోకి ఎస్విఎన్ ఫైల్‌లోకి. నౌ మనం ఏం చేస్తున్నాము? ఆ రిజల్ట్ ఫోల్డర్‌లో ఏదైతే క్రియేట్ అయిందో ఆ రిజల్ట్ ఫోల్డర్‌తో మనము అవుట్‌కమ్ డాష్‌బోర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాం. మొత్తం అదంతా క్యాప్చర్ చేసుకొని అది ఒక రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. చూడండి మనకు క్రియేటెడ్ విత్ అ ఫైల్ బై మేబీ రీడ్ ఇన్‌కరెక్ట్‌లీ వెన్ జనరేటింగ్ ద రిపోర్ట్ అనేది వస్తుంది. ఓకే. మనకు ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లోకెళ్తే ఇక్కడ చూడండి మనకు ఇండెక్స్ అనేది వచ్చింది. ఓకే. మనం ఇండెక్స్‌ని ఓపెన్ చేసామంటే చూడండి మనకు డాష్‌బోర్డ్ వచ్చింది. ఓకే. చార్ట్స్ వచ్చాయి. ఓకే. అండ్ మనకు కస్టమ్ గ్రాఫిక్స్ వచ్చాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఏ ఫైల్ ద్వారా ఈ రిపోర్ట్ జనరేట్ చేసాం రిజల్ట్ డాట్ సిఎస్వి ఫైల్ ద్వారా అండ్ వాట్ ఈస్ ద టైమ్ స్టార్టెడ్ అండ్ వాట్ ఈస్ ద ఎండ్ టైమ్ స్టార్టెడ్ అండ్ మనకు అప్రాక్సిమేట్ టైమ్ అండ్ మాక్సిమం టైం మనకి ఇక్కడ థ్రెడ్ షోల్డర్ టైం కాన్సెప్ట్ అనేది ఇచ్చింది. మనకి 100% పాస్ రిజల్ట్ వచ్చాయి. ఎన్ని శాంపుల్ రిక్వెస్ట్ చేసాం 20. ఓకే. యావరేజ్ ఎంత ఉంది అండ్ మినిమం ఎంత మాక్సిమం ఎంత అండ్ మిడిల్ అండ్ పర్సంటేజ్ కూడా చూసుకోండి. ఓకే. అండ్ రిసీవ్ టైమ్ అండ్ సెండ్ టైమ్ అండ్ నో ఎర్రర్స్. ఇఫ్ ఎర్రర్స్ ఉన్నాయంటే మనకి ఎర్రర్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకు 20 శాంపుల్స్ గట్ పాస్డ్. ఓకే. అండ్ మనకి చార్ట్స్ లో కూడా మనం తీసుకుంటే ఓవర్ టైమ్ చార్ట్స్. మనకు ఓవర్ టైమ్ చార్ట్స్ లో ఒకే సింగిల్ బిట్స్ లో మనకి ఇక్కడ ఏ రన్ అయిపోయింది. ఓకే. అండ్ ఈవెన్ మనకు చాలా డిఫరెంట్ దాంట్లో కూడా మళ్ళీ రెస్పాన్స్ టైం వాల్యుయేషన్స్ మనకి చాలా ఉంటాయి. త్రో అవుట్పుట్ ఎలా ఉంది. ఓకే. అండ్ రెస్పాన్స్ టైం ఎంత దాంట్లో మళ్ళీ వేరియేషన్స్. ఓకే. ప్రతి దానికి సంబంధించి మనకు ఇక్కడ ఈ చార్ట్‌లు అనేది ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఓకే. అండ్ మీరు ఈవెన్ దీన్ని బేస్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చనమాట. ఎక్కువగా మనం ఇక్కడ మినిమమ్, మాక్సిమం ఉన్నవి ఈ రిక్వెస్ట్ బేస్ చేసుకొని మనం రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇలా మనము ఈజీగా మనము ఒక HTML రిక్వెస్ట్ గాని, లేకపోతే వెబ్ యూఐతో గాని ఒక ఫార్మింగ్ చేసుకొని అంటే రన్ చేసి దాన్ని CSV ఫైల్‌లో స్టోర్ చేసి దాంట్లో స్టోర్ అయిన రిజల్ట్‌ని బేస్ చేసుకొని కూడా మనము ఒక HTML రిపోర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. I hope this information helpful for you. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.